హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మా వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్ వీడియోలోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్ లో మన డీల్ ఛానల్ యొక్క టెలిగ్రామ్ లింక్ అవుతుంది. సో తప్పకుండా వెళ్ళి జాయిన్ అయితే కావండి. త్వరలోనే ఫ్రీడమ్ సేల్స్ అయితే వస్తున్నాయి. సో కాబట్టి అక్కడ మంచి ఆఫర్ ఉన్న డీల్స్ అయితే అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా మన ఛానల్ కూడా కొంచెం డెవలప్ అయ్యే అవకాశం కూడా మనకు కనబడుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా అక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ అవుతుంది, వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. మంచి మంచి అక్కడ డీల్స్ అయితే మీకు వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా. ఇక లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం. మరోసారి టాస్ అయితే ఓడిపోయింది కెప్టెన్ శుభ్మన్ గిల్. వరుసగా 5వ టాస్ అని చెప్పుకోవచ్చు మరి కెప్టెన్గా ఓడిపోవడం అనేది. బట్ లాస్ట్ 4 మ్యాచ్లో పెద్ద ప్రభావం అయితే మనకైతే కనబడలేదు. అంటే మన టీమిండియా చాలా సెషన్స్ అయితే గెలిచింది టాస్ ఓడిపోయినప్పుడు కూడా. బట్ ఈసారి మాత్రం చాలా మనకి డేంజరస్గా కనబడుతుంది టాస్ అనేది. ఎందుకంటే అక్కడ చూసుకుంటే మొత్తం పిచ్ అనేది చాలా సీమర్లకైతే హెల్ప్ ఉండే తట్టు అయితే మనకైతే కనబడుతుంది. ఫాస్ట్ బౌలర్లకి హెల్ప్ అవుతుంది టోటల్లీ. మొత్తం అక్కడ చూసుకుంటే మొత్తం గ్రీన్ టాప్, దట్టు ఓవర్కాస్ట్ కండిషన్స్, మధ్యలో వర్షం బ్రేక్ ఇస్తుంది. సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే అక్కడ టాస్ అనేది బిగ్ ఫ్యాక్టర్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఇంగ్లాండ్కి అయితే మనోళ్ళు 6 వికెట్లు వేళ్ళు, డే 1లోనే 6 వికెట్లు అయితే ఓడిపోయారు. జస్ట్ 204 రన్స్ మాత్రమే స్కోర్ చేసారు. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది అక్కడ మరి పిచ్ అనేది ఏ విధంగా ఉంది అన్నది, అండ్ టాస్ అనేది ఎంత కీలకం అనేది ఈ పిచ్లో. సో మరోసారి టాస్ అయితే ఓడిపోయిండు. మరి ఈసారి మాత్రం చాలా మనకి బిగ్ కాస్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మధ్యలో వర్షం కూడా పడుతుంది. మొత్తం అక్కడ చూసుకుంటే ఫ్లడ్ లైట్స్ అనేది ఆన్ అయినాయి. మొత్తం ఓవర్కాస్ట్ కండిషన్స్, ఫాస్ట్ బౌలర్స్కి టూ మచ్ అక్కడ మూమెంట్ అయితే లభిస్తుంది. అక్కడ చూసుకుంటే మరోసారి ఎస్ఎస్సి జైస్వాల్ టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు. 9 బాల్లో 2 కొట్టిండు, అవుట్ అయింది అక్కడ గస్ యాక్టిన్సన్ బౌలింగ్లో. ఇక తర్వాత చూసుకుంటే రాహుల్ కూడా మరి మంచిగా ఆడుతున్నాడు. 14 కొట్టిండు, 40 బాల్ తీసుకున్నాడు. మరి చాలా బెటర్గా ఆడుతున్నాడు అనుకున్నాం. బట్ ఇతను కూడా క్రిస్ వోక్స్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. ఇక తర్వాత సాయి సుదర్శన్ చాలా బెటర్ ఇన్నింగ్స్ అయితే కనబడ్డది. 38 కొట్టిండు, 108 బాల్ అయితే ఆడిండు. మరి వర్షం బ్రేక్ తర్వాత కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది డిస్టర్బ్ అయినట్టుంది. సో అక్కడ టంగ్ బౌలింగ్లో జెమీ స్మిత్కి క్యాచ్ ఇచ్చి అయితే అవుట్ అయింది. అక్కడ టంగ్ వేసిన బాల్ మాత్రం అది డెడ్లీ బాల్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఆ బాల్కి అయితే అవుట్ అయిండు. ఇక తర్వాత శుభ్మన్ గిల్ రన్ అవుట్, టూ మచ్ డిసప్పాయింట్ అయితే కనబడ్డది శుభ్మన్ గిల్ దగ్గర నుంచి. చాలా బెటర్ ఆడుతున్నాడు, మంచిగా ఆడుతున్నాడు. 4 4 కొట్టిండు, ఓకే అనుకున్నాం. బట్ అక్కడ రన్ అవుట్ అయితే అయింది. ఇక తర్వాత రవీంద్ర జడేజా అండ్ సాయి సుదర్శన్ 2 వికెట్లు కూడా అక్కడ జోష్ టంగ్ తీసిండు. జోష్ టంగ్ చాలా వేవర్ లెంత్ అయితే వేస్తున్నాడు. మొత్తం ఫుల్ కంప్లీట్గా వైడ్ వేస్తున్నాడు, ఫుల్ టాస్ వేస్తున్నాడు. సో 2 ఫుల్ వేస్తున్నాడు. మరి ఎట్లా అనుకున్నాం. బట్ 2 ఇంపార్టెంట్ వికెట్స్ అయితే తీసిండు వాళ్ళకైతే. చాలా 2 బాల్ కూడా డెడ్లీ బాల్ అని చెప్పుకోవచ్చు. అన్ప్లేయబుల్ బాల్ అయితే వేసి అక్కడ జడేజా అండ్ సుదర్శన్ అయితే అవుట్ చేసిండు. ఇక తర్వాత ధ్రువ్ జురెల్ కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు. ఇక వాషింగ్టన్ సుందర్ అండ్ కరుణ్ నాయర్ అయితే క్రీజ్లో అవుతున్నాడు. ఇక్కడ కరుణ్ నాయర్ మనం మెచ్చుకోవాల్సింది, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది అతను హాఫ్ సెంచరీ స్కోర్ వేసి. దాదాపు అక్కడ చూసుకుంటే మరి అరౌండ్ 3148 రోజులు అవుతుంది మరి అతను హాఫ్ సెంచరీ వేసి, మరి టెస్టుల్లో ఇంటర్నేషనల్లో. సో మళ్ళీ అక్కడ హాఫ్ సెంచరీ వేసిండు. హోప్ ఈ నాకు కింద కన్వర్ట్ చేస్తే బెటర్ అవుతుంటుంది. ఇక మన టీంలో ప్రస్తుతం చూసుకుంటే 204 అయితే కొట్టింది 6 వికెట్ల నష్టానికి. ఇంకొక 100 రన్స్ ఆడ్ చేస్తే గిట్ట చాలా బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ పిచ్లో మరి చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఇంకా పోను చాలా అక్కడ ఫుట్ మార్క్స్ పడుతున్నాయి కాబట్టి పిచ్ మీద చాలా కష్టం అని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ చేయడం అనేది. ఇక మనోళ్ళ కాంబినేషన్ విషయానికి వస్తే మరి అక్కడ శార్దుల్ ఠాకూర్ లాస్ట్ 2 మ్యాచ్లు అయితే ఆడిండు. బట్ శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో 11 ఓవర్లు మాత్రం వేసిండు లాస్ట్ మ్యాచ్లో. సో ఎందుకని అనుకున్నారు అంటే ఆ 11 ఓవర్ల కోసం ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ మిస్ అవుతున్నాం అనుకున్నట్టున్నారు. సో దట్స్ అక్కడ కరుణ్ నాయర్కి అయితే ఛాన్స్ అయితే ఇచ్చిళ్ళు. కరుణ్ నాయర్ కూడా చాలా బెటర్ ఆడిస్తున్నాడు. బట్ 3 ఫాస్ట్ బౌలర్స్ అయితే ఉన్నారు. ఏ ఒక్క బౌలర్ హాఫ్ కలర్ ఉన్నా కానీ మరి చాలా కష్టంగా అయితే ఉంటుంది. చూడాలి మరి మన బౌలర్స్ ఏ విధంగా రాణిస్తున్నారో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి డే 1 రోజు మనలో పర్ఫార్మెన్స్ ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.